చెప్పుకోవచ్చు, పిరికి చర్య అని చెప్పుకోవచ్చు. అమాయకులని చంపడం అనేది అది హేయమైనటువంటి కృత్యం అని చెప్పుకోవచ్చు. అది యుద్ధ నీతి కానే కాదనేది మనమందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైన్స్ కావచ్చు, యూదులు కావచ్చు, గ్రీకులు కావచ్చు, అరబీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది నీతి కానే కాదు, అది దుర్నీతి. నీ యొక్క లోపల ఉన్నటువంటి నీ యొక్క ఆవేశాన్ని తగ్గించుకోవటానికి, ఆ రాక్షసత్వాన్ని వెలుపలికి తీసుకొచ్చి మరి అమాయకులైనటువంటి వారిని చంపడం అనేది ఎంతవరకు సబబు? ఈ రోజున ఆలోచన చేయాలి. మన యొక్క దేశంలో జరుగుతున్నటువంటి ఒక బలహీనమైనటువంటి కార్యం ఏంటి అని అంటే, దెబ్బ తగిలిన తర్వాత ఒక 4 రోజులు ఆ టాపిక్ మీద అందరూ మాట్లాడుకుంటారు, తర్వాత మరలా మర్చిపోతారు. రాజకీయ నాయకులు కూడా అంతే. రాజకీయం